గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు జలసంద్రమయ్యాయి. అటు విజయవాడ, గుంటూరు, ఇటు ఖమ్మం, నల్గొండ జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌కి వరద పోటెత్తగా ఖమ్మం పట్టణానికి ఆనుకుని ఉన్న మున్నేరు వాగు భీకర స్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో ఖమ్మం నగరం వరదల్లో చిక్కుకొని అల్లాడిపోతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు ఉధృతి భారీగా పెరిగింది. దీంతో నగరంలో అనేక ప్రాంతాలు ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్నాయి. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే 30 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. ఖమ్మం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వరదలు సంభవించడంతో పట్టణం నడిబొడ్డున కూడా 5 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. భారీ వర్షాలతో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. దాదాపు FTL కు చేరుకోవడంతో అధికారులు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్డు మార్గంతో పాటుగా రైల్వే ట్రాక్లు పలుచోట్ల దెబ్బతిన్నాయి. పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని దారి మళ్లించారు. ఇదే సమయంలో కొండ ప్రాంతంలో నివాసాలపైన కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో 9 మంది మృతి చెందినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భారీ వర్షాలు రైల్వే ప్రయాణంపైన ప్రభావం చూపాయి. వరంగల్, విజయవాడ సమీపంలో ట్రాక్లు దెబ్బతిన్నాయి. వర్షాలు పూర్తయితే ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. 2 రోజుల పాటు 72 రైళ్లు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లు దారి మళ్లించారు. విజయవాడ, కాజీపేట మార్గంలో 30 రైళ్లు నిలిపివేశారు. ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్స్ ప్రారంభించారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. మరి కొన్ని చోట్ల ట్రాక్ పైన వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు రైళ్లు మధ్యలోనే నిలిచిపోయాయి. సమీప బస్టాండ్కు ప్రయాణికులను తరలించి బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కొందరు రోడ్లపై చిక్కుకోవడంతో అధికారులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్నేళ్లలో చూడని భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.